ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించి గజిబిజి ఆరోపణలు చేస్తున్నాడా, లేకపోతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రాంతాన్ని గజిబిజి చేసే ఆలోచనలో ఉన్నాడా అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో నిన్నటి వరకు అంటే తాను ఏ సభ పెట్టినా, ఏ బహిరంగ సభ పెట్టినా, లేదా ప్రెస్ మీట్ పెట్టినా, లేదా చిట్చాట్ చేసినా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మారుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ను బట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులు పూర్తి స్థాయిలో కూడా నెట్టింట కూడా ఫైర్ అవుతున్న విషయాలు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను పక్కన పెట్టినా అసలు మేనిఫెస్టోలో లేని కొత్త అంశాలను తెర మీదకి తీసుకొస్తూ, దానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పాలనా విషయంలో అంటే ప్రజలకు సంక్షేమ విషయాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈయన వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఒకంత ఆశ్చర్యం కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి గజిబిజి గందరగోళానికి సంబంధించిన స్టేట్మెంట్లను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అయోమయం సీఎం, గజిబిజి గందరగోళం, రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పోటీ ఎవరూ లేరు, రేవంత్ రెడ్డికి ఎవరు పోటీ రారు. ఎందుకంటే ఆయననే గజిబిజి గందరగోళంలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ గజిబిజి గందరగోళంలోకి ఇంకొకరు రావడానికి ఎక్కడా కూడా ఉత్సాహం చూపే పరిస్థితి కూడా కనబడదు. ఎందుకంటే ఆయన చేసే విమర్శలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ఆహభావాలు కానీ, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను మాట్లాడకపోగా ఆయన మాట్లాడుతున్న భిన్నమైన వాదనలు, భిన్నమైన కథనలు, పిట్ట కథలు, కట్టుకథలు, లేదా విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ కూడా కాస్త ఏంది అంటే ధోరణిని అంటే ఆలోచింపే ధోరణిని పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇవి మనకు అవసరం లేదు, ఈ ధోరణి విషయంలో ఉన్న ముఖ్యమంత్రిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం బహిరంగ సభలో ఆగమాగం, ఆయనే పంచులు వేసుకున్న ముఖ్యమంత్రి, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్, ఆందోళన. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఉంటుంది, దాంతోపాటు సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు, సలహాదారు వ్యవస్థ ఉంటుంది, సలహాదారు మండలి ఉంటుంది. సో వీళ్ళందరూ వ్యూహాత్మకమైన అంశాలను స్పీచ్ విషయంలో కానీ, దానితో పాటు ప్రజెంటేషన్ విషయంలో కానీ, లేదా ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసే తీరు కానీ, లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు తెర మీదకి వచ్చినప్పుడు అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగడంతో పాటు ప్రజల యొక్క అభిష్టాన్ని అంటే ప్రజల యొక్క ఇష్టాలను గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ మనమే గెలుస్తాం, ఈసారి 117 సీట్లు వస్తాయి, భద్రాచలం రాముని మీద ఆన. ఇక్కడితోనే ఆగిపోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకు నేను చెప్పాలనా, మళ్ళీ గెలుస్తావో గెలవో నీకు తెలుసు, తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు, ఓటేసే ఓటర్లకు తెలుసు. కానీ శ్రీరామచంద్రుడి మీద ఆన అంటే ఏంది? రాముడి మీద ఒట్టేయని ఎవరు చెప్పిర్రు? శ్రీరాముని మీద ఒట్టేయమని ఎవరు చెప్పిర్రు? నీకేం సంబంధం అసలు? హిందూ సనాతన ధర్మానికి సంబంధించి నువ్వు ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే కదా చేసింది. దేవుళ్ళ విషయంలో నువ్వెందుకు కొట్టేస్తావు? నీకేం అవసరం? నువ్విచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి చెప్పు. నువ్వు ఏ పాట అమలు చేసినావో చెప్పు. రైతులకు ఏం చేసినావు, కార్మికులకు ఏం చేసినావు, కర్షకులకు ఏం చేసినావు, రైతు కూలీలకు ఏం చేసినావు, మహిళలకు ఏం చేసినావు, విద్యార్థినీలకు ఏం చేసినావు, విద్యార్థులకు ఏం చేసినావు, వృద్ధులకు ఏం చేసినావు, వితంతువులకు ఏం చేసినావు, ఒంటరి మహిళలకు ఏం చేసినావు, కార్మిక లోకానికి ఏం చేసినావు, వైద్యులకు ఏం చేసినావు, లాయర్లకు ఏం చేసినావు, యాక్టర్లకు ఏం చేసినావు, జర్నలిస్టులకు ఏం చేసినావు, ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసినావో చెప్పు. ఆఖరి పొలిటీషియన్లకు కూడా ఏం చేసినావో చెప్పు. అవన్నీ పక్కబెట్టి శ్రీరామచంద్రుని మీద ఆనైంది. మీడియాలో రాసుకోండి, డేటు రాసి పెట్టుకోండి. చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పరిపాలన లొట్టపీస్ పరిపాలన అనేది. తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి పరిపాలన లొట్టపీస్ పరిపాలన. అది మన ఏది ఆంధ్రప్లొట్ట అంటాం కదా తెలంగాణ భాషలో. ఏది చూడడానికి ఏదో పెద్దగా భారీగా బ్రహ్మాండంగా కనబడుతుంది, బలమైన లెక్క, ముట్టుకుంటే సొట్టమని ఇరిగిపోతుంది. గట్లనే ఉన్నది ఈయన పరిపాలన. మా పరిపాలనలో ప్రజలు వెనకాల పొగుడుతున్నారు. 119 నియోజకవర్గాలు 182 అవుతాయి, 17 ఎంపీ సీట్లు 26 అవుతాయి. 182లో కాంగ్రెస్ పార్టీ 117 గెలిచి మళ్ళా ప్రజాపాలన చేస్తాం. ఖమ్మం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతానే. 117 అయినా 119 నుంచి
ఎన్ని చెప్పి 182 అయినా అవి 202 అయినా 247 అయినా మీ కాంగ్రెస్ పార్టీకి 3 నామాలు అయితే పక్కా పెడతారు తెలంగాణ ఓటర్లు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లకు మీరు ఇచ్చిన హామీ ఏంది, రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ ఏంది, రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పిన మాట ఏంది, ఇవన్నీ పక్కన పెట్టి శ్రీరామచంద్రుని మీదానా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీదానా, లేకపోతే పెద్దమ్మ తల్లి మీదానా, లేకపోతే ఏది వెమ్లాడ రాజన్న మీద ఆన, కొండగట్టు అంజన్న మీద ఆన, ఈ ఆనలు ఎవరికి కావాలి? మాకు పరిపాలన చేయరా నాయన అని 4 కోట్ల మంది ప్రజలు బంగారం లెక్క నీకు అధికారాన్ని కట్టబెడితే ఆ పరిపాలన చేయలేకపోగా మళ్ళీ 6 గ్యారంటీలు 13 అంశాలను అమలు చేయలేకపోగా ఏం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఒట్ల మీద తిట్ల దండకం అందుకుంటాం. ఓ పక్కన దేవుని మీద ఒట్టంటాడు, ఇంకో పక్కన తిట్ల తిడతాడు తెలంగాణ ప్రజలను పట్టుకొని. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నాయకులకు కానీ లేకపోతే విపక్షాలు మాత్రమే చేస్తున్నాయి, లేకపోతే కొన్ని వర్గాలు మాత్రమే చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 182 స్థానాలలో నేను మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నీ దగ్గర పచ్చ పెన్ ఉన్నా, బ్లాక్ పెన్ ఉన్నా, పింక్ ఉన్నా, లేకపోతే రెడ్ ఉన్నా, గ్రీన్ ఉన్నా, ఏ పెన్ ఉన్నా మంచిది, రాసి పెట్టుకో. 182 అయినాయే అనుకో. అదృష్టం బాగుండి తెలంగాణలో 182 అసెంబ్లీ సెగ్మెంట్లే అయితే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది 126 స్థానాలలో విజయకేతనం ఎగరబెడతాయి. రాసి పెట్టుకో. 126 నుంచి ఖచ్చితంగా కూడా వచ్చే స్థానాలు ఇవి. నేను చెప్తున్నా కదా, నువ్వు ఖమ్మంలో కాదు ఇంకెక్కడైనా పెట్టుకో. నీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను, నువ్వు చెప్పిన మాటే నేను చెప్తాను. ఇక చూడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతగాని జగన్నాథపురం రైతుల ఆశీర్వాద వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర అయోమయం, గజిబిజి గందరగోళానికి తలపించింది. సీఎం మాటలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్, ఆందోళన కారణంగా బహిరంగ సభ సాక్షిగా ఆయన పూర్తిగా కూడా ఆగమాగం మాట్లాడారు. ఏకంగా తనకు తానే పొలిటికల్ పంచులు వేసుకొని తీవ్ర పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఓవైపు తానేదో పెద్ద జ్యోతిష్యుల భద్రాచలం రాముడు సాక్షిగా 36 నెలల ముందే జోష్యం చెప్తానని 2029లో మేలో జరిగే ఎన్నికలలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వచ్చే 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందని స్పష్టమైన లెక్కలతో సహా ప్రకటించారు. కానీ ఆందోళనలో ఉన్న ముఖ్యమంత్రి అదే నోటితోని వెంటనే మరుక్షణంలో అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా, ఏ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్లు ఉంటాయో స్పష్టత లేకుండా ప్రతిపక్షాల గెలుపోటములపై సర్వేలు ఎలా చేస్తామంటూ తీవ్రంగా మండిపడ్డారు. తానే ముందు ఫలితం ఖరారు చేస్తూ మాట్లాడి ప్రత్యర్థుల సర్వేలు చేస్తే మాత్రం అసలు ఎన్నికల సమయమే తెలియదనడం సీఎం ఫ్రస్ట్రేషన్కు అద్దం పడుతుంది. ఈ విధంగా ఒకే వేదికపై రేవంత్ రెడ్డి తీవ్ర అయోమయానికి గురై మాట్లాడిన తీరు సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ఇక్కడ విషయం ఏంటంటే, మనోడు ఏం చేసిండంటే ఖమ్మం సభలో మాట్లాడాడు. మనోడు అంటే మరి మా అన్ననే కాబట్టి రేవంత్ రెడ్డి మనకు చాలా దగ్గర జాన్ జబ్బా. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే వైఆర్ టీవీని చూసే మొదటి వ్యూ రేవంత్ రెడ్డిదే ఉంటుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉన్నది కాబట్టి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మనోడే అనొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ తెలంగాణ మనకు తెలిస్తే మనోడే అని గంతే అయిపోయి, మన ముఖ్యమంత్రి మనోడే గంతే, ఏం లేదు. ముఖ్యమంత్రి మనోడు ఏం చేసిండంటే, రేవంత్ రెడ్డి ఫస్ట్ మైక్ అందుకున్నాడు. మావాడికి మొదటి నుండి ఒక ప్రాబ్లం ఉన్నది, ప్రిపేర్ అయ్యింది పేపర్ మీద ఉన్నది కాకుండా కొత్తది మాట్లాడతాడు. అదే మా రేవంత్ రెడ్డిలో ఉన్న కొత్త కోణం. ఇప్పుడు పేపర్ మీద ఈ స్క్రిప్ట్ చదవాలంటే అది ప్రిపేర్ అవుతాడు, దాని తర్వాత ఇది చెప్పాలనుకుంటాడు, అది ప్రిపేర్ ఈ 2 కాకుండా కొత్తది చెప్తాడు. గదే నిన్న ఖమ్మం సభలో చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, ఇక్కడ భద్రాచలం రాముడు సాక్షిగా చెప్తున్నా, 2029 మే ఎన్నికలు వస్తాయి కదా, ఆ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా మేమే గెలుస్తాం. దాదాపుగా 182 స్థానాలకు 117 స్థానాలు గెలుస్తాం. మాదే రాజ్యం, మనదే రాజ్యం, కాంగ్రెస్ జెండే గుర్తుంది, 3 రంగుల జెండే గుర్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్పిండంటే, చేయి గుర్తు ఎక్కడి పోయినా చేయి గుర్తే కనబడుతుందని చాలా స్పష్టంగా చెప్పిండు. ఫస్ట్ ఒక 2 సెకండ్ల గ్యాప్నే మళ్ళీ ఏం చేసేసిండు తెలుసా, అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ నియోజకవర్గాలలో ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు. మరి అలాంటప్పుడు ఇప్పుడే ప్రతిపక్షాలు ఎట్లా సర్వేలు చేసుకుంటున్నాయి, ఆ సర్వేలు గెలుపోవటంల మీద గురించి ఎట్లా చెప్తాయి, వాళ్ళకేమైనా ధీమాకు ఉన్నదా, వాళ్ళు చెప్పేది ఇది కరెక్టేనా అని విపక్షాలను దూషించిండు. మరి దీనికి 2 సెకండ్ల ముందే మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, 2029 మే నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది, దాదాపుగా 182 స్థానాలకు 117 స్థానాలలో గెలుస్తామని చెప్పింది ముఖ్యమంత్రి. ఒక 2 సెకండ్లు ఇట్లా తిరిగేలోపు మళ్ళీ ఏం చెప్పిండు అంటే, ఆయన చాలా సింపుల్గా చెప్పేసిండు ఒకటే మాటలు. ఏమన్నాడంటే, అసలు ఏ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియదు,
మరి అలాంటప్పుడు ప్రతిపక్షాలు సర్వేలు ఎట్లా చేస్తాయి? ఆ సర్వేలలో గెలుపోటములలో గెలుతామని మేమే ఎట్లా చెప్తారు? మీకు వీళ్ళు ఎట్లా చెప్తారు? అసలు వీళ్ళకి ఏమన్నా సోయి ఉన్నదా అనే కాడికి వచ్చిండు. మరి 2 సెకండ్ల ముందు చెప్పిన పెద్ద మనిషి ఎవరు? మళ్ళీ ఇప్పుడు చెప్తున్న పెద్ద మనిషి ఎవరు? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. అంటే 2 సెకండ్ల ముందే కదా ఈయన ఏమని చెప్పిండు? 2029 మేలో కాంగ్రెస్ పార్టీ 182 స్థానాలకు అసెంబ్లీల పునర్విభజన జరిగితే 117లలో గెలుస్తాను, 117 స్థానాలు అన్నాడు. 2 సెకండ్ల తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? గట్లెట్లుంటుంది భయ్, అసలు 182 స్థానాలు అయితే ఏ నియోజకవర్గంలో ఎస్సీ ఉంటుందో, ఏ నియోజకవర్గంలో ఎస్టీ వస్తుందో, ఏ నియోజకవర్గంలో జెండాలు వస్తుందో, ఏ నియోజకవర్గంలో ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో తెలియక ముందుకే మరి విపక్షాలు సర్వే చేస్తానాయి. 119కి 78 వాళ్ళంటారు, 82 వాళ్ళంటారు, 92 అట్లట్లే చెప్తారంటారు. అంటే 2 కోణాలు కూడా తనకు తానే 2 వేరియేషన్, అంటే 2 రకాల భిన్నమైన వాదనలు చేసిండు ముఖ్యమంత్రి. ఇక గిసాయింట్ ఆయన ముఖ్యమంత్రి 2 సెకండ్లలోనూ మాట మార్చండి. ఇక చూడుర్రి, మళ్ళీ మా రేవంత్ అన్న ఏమన్నాడంటే, ఎవరిని గెలిచేది ఇప్పుడే చెప్పలేం, ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చెప్పిండు. తలకాయ ఉన్నాడు, ఎప్పుడు చెప్పలేడు. 30 నెలల ముందు పాలన ఎలా సాధ్యం? ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియదు, ఎన్ని పెరుగుతాయో, ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది? ఖమ్మం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, ఒక్క నిమిషం మా రేవంత్ అన్నకు మరి ఎవరు రాసిచ్చిలో తెలియదు కానీ ఇక్కడ ఏమన్నారు? 30 నెలల ముందు ఎట్లా చెప్తా అన్నారు. మరి ఇక్కడ ఏమన్నా 119 సెగ్మెంట్లు నియోజకవర్గాలు 182 అయితే 17 ఎంపీ సీట్లు 26 అవుతాయి. 182లో కాంగ్రెస్ పార్టీ 117 గెలిచి మళ్ళీ ప్రజాపాలన చేస్తుందని చెప్పారు. 182లో 117 గెలిచి మళ్ళీ ప్రజాపాలన చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒక్క 2 సెకండ్ల గ్యాప్లోనే మళ్ళీ అసలు 30 నెలల పాలన ముందే ఏ రిజర్వేషన్ ఎట్లా వస్తుందో, ఏ నియోజకవర్గం ఎట్లుంటుందో, 30 నెలల పాలన ముందు ఎట్లా సర్వేలు చేస్తారు, ఎట్లా గెలుస్తామని ఎట్లా చెప్తాం అంటుండ్రు. మాట చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. 2 సెకండ్ల తర్వాత మాట్లాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఏఐ వీడియోలు కాదు ఇవి, ఆయన ఖమ్మం సభలో మాట్లాడిన భాష ఇది. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. తనకు తానే డిఫెన్స్లో పడడంతో పాటు తనను తానే పొగుడుకున్నాడు, తనను తానే విమర్శించుకున్నాడు. నేను చెప్పిన కదా, అందుకే ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సూపర్ అంట నేను. ఎందుకంటే పొగుడుకోవడంలో ఆయన దిట్టే, తిట్టుకోవడంలో కూడా ఆయన దిట్ట. ఆయనే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ సోషల్ మీడియానో, రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియానో, రేవంత్ రెడ్డి వర్సెస్ ఇంకోదో అని పదాలు అవసరం లేదు మనకు. రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. తనకు తానే గొప్ప, తనకు తానే చాటి, తనకెవరు లేరు సాటి. తనను తానే పొగుడుకున్నాడు, మళ్ళీ తనను తానే తెచ్చుకున్నాడు, తనను తానే పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నాడు, తనను తానే పోగొట్టుకున్నాడు. ఇక్కడ